హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 22వ తారీఖు 12వ నెల 2024, 22nd డిసెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది అంటే మెంబర్స్ అందరూ నుంచి చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్ దీన్ని మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కానీ ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, మనం టాపిక్లోకి అయితే ఫస్ట్ కోడిని వద్ద దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వద్ద దిక్కు గురించి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగా చూసుకోండి ఎవరైనా సరే ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే ఈరోజు మొత్తం ఉదయం సాయంత్రం నైట్ కూడా మొత్తం కూడా ఒకే ఒక్క నక్షత్రం జరుగుతుంది, ఈ ఉత్తర నక్షత్రం. ఇక ఈ ఉత్తర నక్షత్రం లేదన్నా ఉత్తర పాల్గొని కూడా అంటారు. ఈ ఉత్తర నక్షత్రంలో గెలిసే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కాకి అనేది కోడి మీద, డేగ మీద, పెంగల మీద గెలుస్తుంది. దాని తర్వాత తెల్లచార డేగ అనేది నల్ల సవలా మీద గెలుస్తుంది. దాని తర్వాత శుద్ధ కోడి అనేది నెమల మీద విజయం సాధిస్తుంది. దాని తర్వాత పోలా డేగ అనేది శుద్ధ డేగ మీద, నల్ల డేగ మీద గెలుస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఇక నక్షత్రం తర్వాత మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సంక్రాంతి కలర్ అప్డేట్ గురించి మీ అందరికీ ఒకసారి ఇదే ఇప్పుడు ఫొటోస్తో సహా పెట్టడానికి కారణం ఏంటంటే ఇది ఒక శాంపుల్ అనమాట, ఒక ఎగ్జాంపుల్. ఇది ఒక 50%. ఈ 50%కు మించి సంక్రాంతి 4 రోజులు కలర్ అప్డేట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే సంక్రాంతికి ఫొటోస్తో సహా ఎలా అంటే నక్షత్రంలో గెలిచే రంగులు ఒక పక్క, ఓడిపోయే రంగులు ఒక పక్క, క్లియర్గా ఫొటోస్ అనేవి క్లియర్గా ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి అర్థమయ్యే విధంగా గెలిచే రంగులు ఇవి, ఓడిపోయే రంగులు ఇవి, ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నీట్గా చేసి పెట్టడానికి లేట్ అవుతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి జాముల విషయంలో కూడా జాముల్లో గెలిచే రంగులు ఇవి, ఓడిపోయే రంగులు ఇవి, ఫోటోలు ఇవి. తర్వాత ఓడిపోయే రంగులు ఇవి, ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు ఇవి. ఈ టైమింగ్స్లో ఇవి ఓడిపోతాయి, ఈ టైమింగ్స్లో ఇవి గెలుస్తాయి. క్లియర్గా నీట్ అండ్ క్లీన్గా కుసి ఎలా ఉండాలి, దాని లోపల తోకలో ఈకలు ఎలా ఉండాలా, దాని బొంగ ఎలా ఉండాలా, దాని కళ్ళు ఎలా ఉండాలా, కాళ్ళు ఎలా ఉండాలి అనేది చిన్న చిన్న విషయాలు కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా వీడియోలు అయితే చేయడం జరిగింది. నేను మ్యాక్సిమం దాన్ని కూడా పబ్లిష్ చేస్తాను. అంటే అవి పేమెంట్ వీడియోలు కాబట్టి రికమెండ్ చేసుకునే వీడియో అయితే ఒకటి నేను పబ్లిష్ చేస్తాను. ఈ పేమెంట్ వీడియోలు ఎవరికైతే పేమెంట్ చేస్తారో వాళ్ళకి పెడతాను. అది మీ అందరికీ మ్యాక్సిమం నన్ను ఫాలో అయ్యే అందరికీ తెలుసు. నాతో టచ్లో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం రోజు అడుగుతూనే ఉన్నారు, వాళ్ళకి నేను చెప్తూనే ఉన్నాను. కాబట్టి సంక్రాంతి కలర్ అప్డేట్కి ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అంతే. దీనికంటే నీట్గా ఉంటాయి. ఇంకా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నేనైతే మీ అందరికీ వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్దాం. అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ బాగా కుసి తెలుపు ఉన్నటువంటి కోడి కాకులు అనేవి టైమ్స్లో మ్యాక్సిమం గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా కుసి తెలుపు, బొంగ తెలుపు గల కోడి కాకులనే పెట్టుకోండి. వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ నల్లకట్ట రసంగులు, కాకి డేగలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, కోడి కాకి డేగలు, నల్ల మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఈరోజు ఏంటంటే మనం ఫోటోలతో సహా పెట్టడం జరిగింది. ఫోటోలతో సహా పెడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఇప్పుడు గెలిచే రంగుల యొక్క పేర్లు చెప్పాం. అలాగే ఇక మనం గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క ఫోటోలు వస్తాయి, తర్వాత మళ్ళీ ఓడిపోయే రంగుల యొక్క పేర్లు వస్తాయి, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు వస్తాయి. ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులు మాత్రం ఉపయోగించుకోవాలా. ఈ రంగులను కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే ఇంకా సింపుల్గా పని అవుతుంది అనేది చూస్తే ఇక్కడ ఓడిపోయే రంగులు చూడండి. ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి కక్కెరలు, నెమలి పింగళాలు, డేగ పింగళాలు, ఎర్ర పూలాలు, కోడి పింగళాలు, గౌడ్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, అలాగే ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమింగ్స్లో
ఇలాంటి రంగులను ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిదన్నమాట. ఇట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఓడిపోతాయి, డౌటే లేదు. ఇట్టి పరిస్థితుల్లో కోడి కాకులను, కుసి తెలుపున్న కోడి కాకులనే పెట్టుకోవాలి. ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా ఉంటాయి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ ఓడిపోయే రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నెమలి డ్యాగలు, ఇక్కడ నెమలి డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు లేని, బొంగ తెలుపు లేని నెమల డ్యాగలను కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి వాటి నెమల డ్యాగలను మాత్రమే పెట్టుకోండి, ఎక్కడ కోడి చూపు మాత్రం ఉండకూడదు. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డ్యాగలు, ఎర్ర అబ్బరాసులు, కాకి డ్యాగ పర్లాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర పసిమిగల నెమళ్ళు, ఎరుపుకు మించిన డ్యాగలు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ట అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వస్తే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి వీడియోలో ఈ స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులను మాత్రమే మనం ఈ టైమ్స్లో ముసుగు ఉపయోగించుకోవాలా, లేదంటే చూపులకైనా కూడా ఇవే పెట్టుకోవాలా. ఇక మనం పర్టికులర్గా వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి అనేది చూస్తే పక్కన ఓడిపోయే రంగులు వచ్చినాయండి. ఈ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి గోధుమ రంగు పింగళాలు, తెల్ల మైలాలు, కోడి పింగళాలు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, తెల్ల కక్కెరలు, అలాగే కోడి రసంగులు, అన్ని రకాల కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు, అన్ని రకాల కోడి చూపు పింగళాలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇక ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకు వీడియోలో స్క్రీన్ మీద ఆల్రెడీ వచ్చేసింది చూడండి, ఈ విధంగా ఉంటాయి అన్నమాట. మీకు వీడియోలో కనిపించే రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగుల్ని ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనకు నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ నల్లబొట్ల సేతువాలు కానీ, లేదంటే బాగా కాకి చూపు ఉన్న, పశ్చిమ అనేది అసలు ఉండకూడదు, బాగా కాకి చూపు ఉండాలా, అలాంటి పచ్చకాళ్ళు ఉన్న పర్లేదు, అలాంటి సేతువాలు అనేవి మెయిన్ రంగులు అన్నమాట. వాటిని మాత్రమే ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తరువాత చూపులు గెలిచేటప్పటికి గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, కాకి నెమలు కూడా బాగా పనిచేస్తాయి. కాకి నెమలకు సేతువాలకు పడిందంటే దెబ్బ పందెమవుతుంది, దాన్ని కూడా గమనించుకోండి. అలాగే ఇక వాటి తర్వాత కాకి పింగళాలు, బాగా పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు, కాకి నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా చూసే ముందు, ఓడిపోయే రంగులు చూసే ముందు గెలిచే రంగుల యొక్క ఫోటోలు చూద్దాం ఫస్ట్. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఫోటోలు కనిపిస్తున్నాయి కదా, ఈ ఫోటోలో ఉన్న కోళ్ళన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక మనం దాని తర్వాత ఓడిపోయే రంగుల విషయానికి వద్దాం. ఓడిపోయే రంగుల విషయానికి వస్తే ఇక్కడ మీకు వీడియోలో ఓడిపోయే రంగులు అంటే రాసింది చూడండి. ఈ ఎర్ర మైలాలు, మిరప పండు డ్యాగలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, రసంగి డ్యాగలు, అలాగే కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు ఈ టైమ్స్లో. ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు, మైలాలు, ఎర్ర మైలాలు ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఓడిపోయే రంగులు. ఫోటోల విషయానికి వస్తే మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. మీకు వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మీరు ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు, కంపల్సరీ ఇవన్నీ ఓడిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చేటప్పటికి తెల్ల కక్కెరలు, ఇక్కడ కోడి చూపు అనేది మ్యాక్సిమం మెయిన్ రంగు అనమాట. అన్ని రకాల తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, ఈ 3 రంగులు ఇక్కడ ఎక్సలెంట్గా పనిచేస్తాయి. కంపల్సరీ
ఇలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తరువాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమలి కక్కెరలు, నెమల పింగళాలు, కోడి నెమల పింగళాలు, శుద్ధ నెమల్లో, బాగా కోడి చూపు గల రసంగులు, బాగా కోడి చూపు గల మిరపపండు డేగలు, కోడి మైలాలు. ఎట్టి పరిస్థితుల్లో కోడి చూపు ఉండాలి వీటన్నిటికీ. రసంగులకైనా మైలాలకైనా డేగలకైనా బాగా కోడి చూపు ఉంటేనే ఈ టైమ్స్లో బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి వాటిని మాత్రం ఈ టైమ్స్లో దెబ్బలాట పెట్టుకోవడానికి ఉపయోగించండి. ఈ రంగుల్ని మనం ఓడిపోయే రంగులు చూసే ముందు ఇక గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వద్దాం. వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ప్రతి ఒక్కదానికి కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుపు అనేది ఉంది. తోకలోనైనా కానీ రెక్కల్లోనైనా కానీ ఎక్కడైనా సరే మీకు వీడియోలో కనిపించే కోళ్ళన్నిటికీ తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. ఇలాంటి వాటిని మాత్రమే మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోవాలి. ఈ రంగులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటి పక్కనే చూస్తే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఈ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, నల్ల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, గట్టి కాకులు, కాకి డేగలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. అన్ని రకాల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో మన వాళ్ళందరూ ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిదన్నమాట. ఇక మనం ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు ఆల్రెడీ వీడియోలో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. మనకి వీడియోలో స్క్రీన్ మీద ఏ రంగులు అయితే కనిపిస్తున్నాయో ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులను మన వాళ్ళు ఈ టైమింగ్స్లో ఉపయోగించొద్దు. క్లియర్గా ఓకే ఫ్రెండ్స్. ఇక దాని తర్వాత టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం వచ్చేప్పటికి ఎర్ర పొలాల లేదంటే గాజు కక్కెరల. ఎర్ర పొలాలు గాజు కక్కెరలు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అనమాట. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ లేదంటే గాజు కక్కెరలను కానీ పెట్టుకున్నారంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటికి లైట్గా తోకలో కానీ రెక్కలో కానీ ఒకే చిట్టెక్కలో తెలుపు ఉంటే ఇంకా బాగా పనిచేస్తాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, డేగ పింగళాలు, చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని ఓడిపోయే రంగులు చూసే ముందు ఈ గెలిచే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మీకు వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్న రంగులు కనుక ఈ టైమ్స్లో మనం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వీడియోలో కనిపించే ఫోటోలో కనిపిస్తుంది కదా అలాంటి రంగులే పెట్టుకోండి. ఇంకా సింపుల్గా పని అవ్వాలంటే మనకి పక్కన ఓడిపోయే రంగులు చూడండి. పక్కనే ఓడిపోయే రంగులు పేర్లు కనిపిస్తుంది కదా ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకుంటే వన్ సైడ్గా డిసైడ్గా పందెం అవుతుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, గట్టి కాకి నెమళ్ళు, బాగా పసిమగల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, కాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, అలాగే నెమలి అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగు అనమాట. ఇక ఈ ఓడిపోయే రంగుల యొక్క ఫోటోల విషయానికి వచ్చినట్లయితే మనకి వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. వీడియోలో స్క్రీన్ మీద ఎలాంటి రంగులు అయితే కనిపిస్తున్నాయో ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక మనకి పగల గురించి అయిపోయింది కాబట్టి నైట్ టైమింగ్స్కి వెళ్దాం. రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:20 వరకు. టైమింగ్ వచ్చేసి రాత్రి 7 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం గెలిచేటప్పటికి కోడికాకి డేగలు. ఇక్కడ కోడికాకి డేగలు అనేవి మెయిన్ రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుక్కి ఎట్టి పరిస్థితుల్లో కోడికాకి డేగలనే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కాకి డేగలు, కోడి కాకులు, గట్టి కాకులకు పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు అనమాట. నల్లకట్టు రసంగులు, నల్ల మైలాలు, పచ్చకాకి డేగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన రంగు చూడండి. కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఎర్ర పింగళాలు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రకాల పింగళాలు అనేవి కూడా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కోడికాకి డేగలను మెయిన్ రంగులు అన్నమాట. కోడికాకి డేగలను కనుక పెట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో గెలిచే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్.
ఓకే, ఇక మనకి నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి రాత్రి పూట నైటు 8:30 నుంచి 10:40 వరకు. ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉండే రంగులు వచ్చేటప్పటికి ఎర్ర నెమళ్ళు. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొక్కుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నెమళ్ళు కనుక పెట్టుకున్నట్లయితే మనం కంపల్సరీ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచేటప్పటికి డేగలు, శుద్ధ డేగలు కూడా బాగా పనిచేస్తాయి. ఎర్ర అబ్బరాసులు, కాకి నెమళ్ళు, కాకి డేగలు, నెమలి అబ్బరాసులు, నల్లకట్ట అబ్బరాసులు, ఎర్ర అబ్బరాసులు ఉంటాయి కదా, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయిన రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి కాకులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, కోడి ఎర్ర మైలాలు, ఇలాంటివి అనమాట ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక వాటి తర్వాత టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ కాకి పింగళాలు లేదంటే బాగా పశ్చిమ గల కాకులు, కాకి పింగళాల లేదంటే బాగా పశ్చిమ గల కాకుల, ఈ 2 రంగులు మెయిన్ రంగులు ఇక్కడ. ఇక వాటి తరువాత చూపులకు గెలిచినప్పటికీ నల్లబొట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్బరాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, మిరపపండు డేగలు, ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.